హాయ్ అందరికీ, నేను మీ ప్రీతి రెడ్డి. సో నా ప్రీవియస్ వ్లాగ్ కనుక మీరు చూడకపోతే వెళ్ళి చూసేసండి, నా భోగి వ్లాగ్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మా కజిన్ని డ్రాప్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఇంకా రాగానే ఆబ్వియస్లీ నైట్ అయింది, ఇంకా రంగోలీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసినాము. ముందు ఈ వర్క్ ఏంటంటే మేము మార్నింగ్ చేస్తుండే, ఎందుకంటే అక్కడ అంతా మడ్డు ఉండి కలాపి చల్లాల్సి వస్తుండే. సో అట్లా మార్నింగ్ చేయాలి కాబట్టి ఛాన్స్ ఉండకపోతుండే, ఇంకా ఎర్లీగా లేచి 3కి 4కి అట్లా వేస్తుండే. ఇక్కడ మేము చాక్ పీసెస్ మర్చిపోయినాము అని చెప్పి నేను ఏదో ట్రై చేస్తున్నా అక్కడ వేయడానికి, ముగ్గుతో వేస్తుండే అనమాట. నేను ఎవ్రీ ఇయర్ పార్ట్స్ అని ఏదో ట్రై చేసా కొత్తగా. ఇంకా ఇక్కడ ఆ ఫార్మర్కి వేయడానికి బ్రౌన్ కలర్ కావాలి అని అంటుంటే మమ్మీ జాజు అని సంథింగ్ తెచ్చిచ్చింది వేయడానికి. ఇది మా ఫైనల్ అనమాట. ఇదంతా అయిపోయింది మా రంగోలీ వేయడము. ఇదంతా వేసేసరికి 12 అయింది మాకు నైట్. ఇంకా చాలు అని చెప్పి ఇక్కడికే ఎండ్ చేసినాము. ఇట్లా 3 ముగ్గులు, ఇంకా ఫార్మర్ పాట్స్తో అట్లా ఎండ్ చేసినాము. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ బొమ్మలు కట్టుకుందాము అని స్టార్ట్ చేసినాం. 12 అయింది, అసలు ఎవ్వరు కోపిక లేదు. అందరు నువ్వు కట్టు నేను కట్టు అంటే అందరం లేజీగా, నేను చెల్లి అయితే మీరు ఏమైనా వేసుకోండి, మేమైతే ఇన్వాల్వ్ కాము అని అంటుండే అనమాట. ఇంకా లిట్టుగా ఎట్లా మీరు చేసినట్లేరు, సరే నేనైనా చేసిస్తా అని చెప్పి వాడు ఒక్కడే స్టార్ట్ చేసిండు. 3 అయింది. సీరియస్లీ వాడు ఒక్కడే కట్టించిండు మాకు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మాకు ఇంటికి నెక్స్ట్ సైడ్ కూడా ఇంకొక సైడ్ కూడా ఉంటుంది అనమాట. ఈ సైడ్ కూడా ఎవ్రీ ఇయర్ మేము అంతా రంగోలీతో పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఎంత ఫుల్ చేస్తాము. కానీ ఏంటంటే ఈసారి చాలా చల్లగా ఉండే, ఇంకా కొంచెం సిక్కుండే అందరము. ఇంకా నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది అని చెప్పి మమ్మీ ముగ్గులతో వేసేది. ఇంకేంటంటే బైక్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేసరికి మొత్తం అంతా స్పాయిల్ కూడా చేస్తారు. కానీ ఈసారి వేయలేదు. ఆబ్వియస్లీ తెలిసిందే అందరి ఇంట్లో ఈజీ బ్రేక్ఫాస్ట్ ఫెస్టివల్ టైంలో. ఇక్కడ ఏంటంటే మేము మధ్యలో పాలు పొంగిస్తామన్నమాట. సో అందుకని చెప్పి నేను చుట్టూ 4 సైడ్స్ స్పాట్స్ వేద్దాము అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసిన అన్ని ముగ్గులు వేయడము. అట్లా 4 సైడ్స్ స్పాట్స్ వేసినుండే. నేను రెడీ అయిపోయినా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో నార్మల్గా మనం సంక్రాంతి ఎందుకు చేసుకుంటాము అంటే సూర్యదేవుణ్ణి పూజిస్తూ లైక్ ఒక జోడియాక్ సైన్ నుంచి ఇంకొక జోడియాక్ సైన్కి ఎంటర్ అవుతాడు అనమాట. ఆ రోజు సన్ మకర అనే జోడియాక్ సైన్కి ఎంటర్ అవుతాడు. సో ఇక్కడ నుంచి వింటర్ క్లోజ్ అయ్యి లాంగర్ డేస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఇండికేషన్ అనమాట. సో అందుకే మనం అందరం సంక్రాంతి చేసుకుంటాం. అసలు నార్మల్గా ఏమైంది అంటే మాకు ముందు డే ప్రీవియస్ డే ఏం చెప్తున్నారు అంటే పాలు పొంగేయడము ఇంకా నోముకోవడం ఇవన్నీ 2కి అని చెప్పినారు. ఓకే, లైక్ ముందు నోము కట్టుకోవడం ఉంటుంది, ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటాం మేము ఎవ్రీ ఇయర్. చేద్దాము అంటే మమ్మీ 2కి కదా మేము చేస్తాంలే, నొప్ప కుకింగ్ చేసేలోపు మేము అన్నీ చేస్తాము, 2 వరకు ఏం చేస్తాము ఖాళీగా ఉంటాము అని చెప్పి ఏం చేయనిలేము. మార్నింగ్ లేవగానే లేదు 10కి పాలు పొంగేయాలి, 10 తర్వాత నోముకోవాలి అని చెప్పారు. సో చాలా అంటే చాలా హరి అయిపోయింది. ఇక్కడ మమ్మీ అన్నీ పాలు పొంగడానికి చేస్తున్నాయి అనమాట. అక్కడ అన్ని వెజిటేబుల్స్, చెరుకు, నవధాన్యాలు అవన్నీ పెట్టి పాలు పొంగిస్తారు అనమాట. సో పాలు పొంగించిన తర్వాత పాలు పొంగుతాయి కదా, పాలు పొంగిన తర్వాత దాంట్లో రైస్ వేస్తారనమాట, పరమన్నము అన్నట్టు. మేము ఎవ్రీ ఇయర్ పక్క క్యాప్చర్ చేస్తాము పాలు పొంగే దాన్ని. కానీ ఈసారి మిస్ అయిపోయినాం అన్నమాట. చాలా అంటే చాలా హడావుడి అయిపోయింది. సో అందుకే అది మిస్ అయిపోయినాం. కానీ టైంకి అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి అయితే మేము పాలు పొంగించినాం అన్నమాట. ఇక్కడ మమ్మీ అంతా అయిపోయింది అదని తీసి పెడుతుంది పక్కకి. ఇట్లనే క్యాప్చర్ చేస్తుండే నేను ఎవ్రీ ఇయర్. దానికే ట్రై చేసిన బట్ ఇయర్ అవ్వలేదు. ఇక్కడ మా చెల్లి ఇంకా మమ్మీ చెల్లి స్టార్ట్ చేసినారు నోము కట్టడము. అట్లా 13 ఐటమ్స్, 13 పీసెస్ అనమాట. అలా పెట్టుకొని నోముకుంటారు. ప్రతి ఒక్క దానికి అట్లా దారంకి పసుపు రాసి అన్నిటికీ దారం కట్టి అట్లనే కుంకుమ పసుపు పెడతారనమాట. సో అట్లా మేము ఈసారి ఒక ఐటమ్ గ్లాసెస్, ప్లేట్స్, ఇట్లా డిషెస్, ఇంకా చెరుకులు, నువ్వులు, చిల్కలు, బ్యాంగిల్స్, పసుపు కుంకుమ అట్లా అవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ నేను మమ్మీ చెల్లి కూర్చొని అన్నిటికీ పెడుతుండే పసుపు కుంకుమ. ఇంకా అందరం షేర్ చేసుకుంటాం వర్క్. ఒకరం ఈ పసుపు కుంకుమ పెడితే ఒకరం థ్రెడ్స్ కట్టడము అవన్నీ చేస్తుంటాం అన్నమాట. ఆ థ్రెడ్స్ కట్టడం అయితే సీరియస్లీ పెద్ద టాస్క్ అసలు. అంటే సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది కదా, అందుకని అసలు ఉండవు. ఇక్కడ ఏంటంటే నేను గురుగులు ఇచ్చినారు కదా, ఆ గురుగుల్ని డెకరేట్ చేస్తున్నాను అనమాట. ప్లెయిన్గా ఉంటాయి కదా, ప్లెయిన్గా ఉండడం ఎందుకు అని చెప్పి దాన్ని నేను డెకరేట్ చేస్తుండే. చెల్లి దానికి దారం అవన్నీ కట్టి బొట్టు పెడుతుండే అనమాట. అలాగే ఏదో డెకరేట్ చేద్దాము అని చెప్పి చేస్తుండే. ఇందాక చెప్పినట్టు ఇక్కడ బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, ఇంకా రేణిగాయలు అంటారు కదా, అవి అనమాట. రేణిగాయలు అవన్నీ కూడా నోముకుంటారు. అన్నీ కలిపి 13 అనమాట.
అట్లా నోముకోవడం ఏ ఐటమ్స్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. లైక్ ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాసెస్, డిషెస్, బాక్స్ ఏవన్నా అనమాట. పెన్స్, పెన్సిల్స్, బుక్స్ ఏవైనా 13 ఐటమ్స్ 13 అనమాట. సో మేమైతే ఇట్లా ఎవ్రీ ఇయర్ అయినా సరే మేము స్టీల్ చూస్ చేసుకుంటాం, అందరికీ యూజ్ అవుతాయి ఇంట్లోకి అని చెప్పి. ఇక్కడ ఓకే అన్ని పెట్టుకొని నోముకుంటుంది అనమాట. అట్లా 13 ఐటమ్స్ని అట్లా కొంగుతో, చీర కొంగు ఉంటుంది కదా, అట్లా కొంగుతో 5 టైమ్స్ అట్లా అనుకుంటారు. ఏం మొక్కుకుంటారో నాకు కూడా తెలియదు, అట్లా అనుకుంటారు అనమాట. ఇదనమాట మా నోము. ఇక్కడ మా మమ్మీ బొమ్మరిల్లుకి నిన్న నైట్ కట్టుకున్నాం బొమ్మరిల్లు. ఇదనమాట సిచ్యువేషన్. ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ మేము లంచ్ చేసి కైట్స్ ఎగరడం స్టార్ట్ చేసినాం. అందరి ఇంట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా రోజు స్పెషల్, ఆబ్వియస్లీ నాన్ వెజ్లో అన్ని స్పెషల్స్ ఉండే. కైట్స్ ఎవరు దించర్రా? అక్కడ రీల్ పోస్ట్ చేస్తుండే అనమాట. చూస్తున్నాం అందరం ఇట్లా వచ్చింది ఏంటి అని చెప్పి. నువ్వు అట్లా వచ్చినావు, అసలు ఇంక కనిపించలే అది అని డిస్కషన్స్ అవుతుండే. ఇట్లా తీయకుండా ఇట్లా ఉంచుకుంటే మనకు ఇక్కడ అందరం కలిసి పరమాన్నం కుక్ చేస్తుండే అనమాట. అందరూ ఉండే. ఏంటంటే నార్మల్గా అదొక ట్రెడిషన్ లాగా బొమ్మరిల్లు అనేది. వేరే వాళ్ళు కట్టుకుంటే వెళ్ళి మేము చూసి వస్తుండే, తినే వస్తుండే తప్ప మేము ఎప్పుడు కట్టుకోకపోతుండే. ఓకే ఈసారి అందరం ఉన్నాం కదా అని చెప్పి ఈసారి కట్టుకున్నాం, మేమే కట్టుకోవాలి అని ఎందుకో థాట్ వచ్చింది. ఇది నెక్స్ట్ డే అనమాట. నిన్న నోముకున్నారు కదా, అది అందరు పసుబుట్లాగా ఇచ్చుకుంటారు అనమాట. అలానే మాకు సంక్రాంతికి భోగి పండ్లు కూడా ఉంటాయి. లైక్ చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి ఈవినింగ్ భోగి పండ్లు పోస్తారు. అది నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయినా. ఇంకా ఏంటంటే ఇచ్చేటప్పుడు ఇచ్చుకుంటానమ్మా వాయనం అని చెప్పి తీసుకునే వాళ్ళు, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని చెప్పి అట్లా తీసుకుంటారు. అట్లనే బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట పెద్దవాళ్ళవి. అట్లా ఈ సంక్రాంతి నోము అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కోకోనట్ ఫామ్ ఉండే కదా, అక్కడ నుంచి మేము అందరం కోకోనట్ తెచ్చుకున్నాం. నువ్వు చిన్నది పెద్దది, దీంట్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి, దాంట్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి అని చెప్పి అంతా కన్వర్సేషన్ అవుతుండే అక్కడ. ఇలా మా డే అనేది ఎండ్ అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసినాం ఈ సంక్రాంతి. సో నెక్స్ట్ బ్యాక్ టు హోమ్. థ్యాంక్ యూ అందరికీ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి వీడియో చూసిన వాళ్ళందరికీ. నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్ కానీ చూడాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రీతి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.